వెల్కమ్ టు కేఎన్ఆర్ లాజిక్స్. మీరు తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకోసమే ఈ వీడియో మిత్రమా. మరి తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో రీజనింగ్ సబ్జెక్ట్ ఏ విధంగా చదవాలి, సో మరి ఏ టాపిక్స్ వదిలేయాలి, ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? లేదా కొత్తగా మీరు ఈ సంవత్సరమే ప్రారంభించారా, అంటే ఈ సంవత్సరమే కొత్తగా తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తున్నారా? మన రీజనింగ్ ఎలా చదవాలో తెలియదా, ఏ టాపిక్స్ తెలవాలో తెలియదా? అయితే మీకు 2016 నుంచి 2022 వరకు జరిగినటువంటి 3 ఇయర్స్ పేపర్ యొక్క క్లారిటీగా మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది మిత్రమా. సో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఏ టాపిక్స్ మీద మనం ఫోకస్ చేయాలి, ఏ టాపిక్స్ లెఫ్ట్ చేయాలనేది ఈ వీడియో చూసినట్టు మీకు క్లారిటీగా ఒక అవగాహన వస్తుంది మిత్రమా. ఇదండి తెలంగాణ కానిస్టేబుల్ రీజనింగ్ వెయిటేజ్ టాపిక్ వైజ్ అమ్మ. సో 2016 ప్రిలిమినరీ ఎగ్జాము అండ్ మెయిన్స్ ఎగ్జామ్, 2018 ప్రిలిమినరీ అండ్ మెయిన్స్, సో 2022-23 ప్రిలిమినరీ అండ్ మెయిన్స్. చూడండి, ఫస్ట్ సిరీస్ అనే టాపిక్ తీసుకున్నట్లయితే ఈ సిరీస్ అనే టాపిక్ నుంచి మనకి ప్రిలిమినరీలో 4 క్వశ్చన్స్ రావడం జరిగింది, మెయిన్స్ ఎగ్జామ్లో 4 క్వశ్చన్స్ రావడం జరిగింది మిత్రమా. అదేవిధంగా 2018 తీసుకున్నట్టయితే ప్రిలిమినరీలో 3 క్వశ్చన్స్ వచ్చినాయి, సో మెయిన్స్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయంటే 4 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ 2022 ప్రిలిమినరీలో 4 క్వశ్చన్లు, మెయిన్స్లో 4 క్వశ్చన్స్. ఓవరాల్గా ఈ సిరీస్ టాపిక్ నుంచి మనకి 4 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా కంపల్సరిగా ఈ సిరీస్ అనే టాపిక్ మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఎనాలజీ, పోలిక అంటాం తెలుగులో. సో పోలిక దీంట్లో 2016లో మెయిన్స్ ప్రిలిమినరీస్లో రాలేదు. చూడండి, ఇక్కడ 2018 కాడికి వస్తాకే ప్రిలిమినరీలో 4, మెయిన్స్లో 3 వచ్చినాయి. సో 2022 ప్రిలిమినరీలో 4, మెయిన్స్లో 4 వచ్చినాయి. అంటే ఈ టాపిక్ నుంచి కూడా మీరు కంపల్సరీగా ఈ ఎనాలజీ టాపిక్ మీద కంపల్సరీ ఫోకస్ చేయాల్సి ఉంటుంది మిత్రమా. సో దీని నుంచి కూడా మీకు 3 to 4 క్వశ్చన్స్ అనేది రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే ఎనాలజీ అనే టాపిక్ కూడా. ఇక నెక్స్ట్ చూడండి, క్లాసిఫికేషన్, వర్గీకరణ అంటాం. వర్గీకరణ ఇంగ్లీష్లో క్లాసిఫికేషన్ ఆడ్ మీన్ అవుట్ అంటాం. సో 2016లో ఎలాంటి క్వశ్చన్స్ ఇవ్వలేదు, కానీ 2018 వస్తాక ప్రిలిమినరీ ఇవ్వలే, మెయిన్స్లో 2 క్వశ్చన్లు ఇచ్చాడమ్మా. నెక్స్ట్ 2022 ప్రిలిమినరీస్లో 3 ఇచ్చాడు, మెయిన్స్ వచ్చేసి 4 క్వశ్చన్లు ఇచ్చాడు. అంటే ఈ టాపిక్ నుంచి కూడా మనం 3 క్వశ్చన్స్ని కంపల్సరీగా ఎక్స్పెక్ట్ ఎన్ని చేయొచ్చు అంటే 3 క్వశ్చన్స్ మనం రావడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఏంటంటమ్మా. సో క్లాసిఫికేషన్, వర్గీకరణ. చూడండి, ఈ 3 టాపిక్స్ మీరు ప్రిపేర్ అయినట్టయితే మీకు 10 మార్క్స్ అనేది కంపల్సరీగా రావడం జరుగుతుంది. రీజనింగ్లో మొత్తం మీకు వచ్చేది 25 క్వశ్చన్లు అమ్మా. రీజనింగ్లో టోటల్గా ఓవరాల్గా వచ్చేది 25 క్వశ్చన్స్. అయితే కేవలం ఈ 3 టాపిక్స్ ఫోకస్ చేసినట్టయితే మీకు 10 మార్క్స్ వస్తాయి. దీనితో పాటు కోడింగ్ డీకోడింగ్ ఉందమ్మా. చూడండి, కోడింగ్ డీకోడింగ్లో ప్రిలిమినరీలో 2016 4కి 4 క్వశ్చన్లు 4 వచ్చినాయి, ప్రిలిమినరీలో మెయిన్స్లో 4 క్వశ్చన్లు వచ్చాయి. 2018 చూడండి 2 క్వశ్చన్లు వచ్చాయి, ప్రిలిమ్స్లో మెయిన్స్లో 2 క్వశ్చన్లు వచ్చాయి. సో ఇక్కడ చూడండి 2022 ప్రిలిమ్స్లో 3 క్వశ్చన్లు వచ్చాయి, మెయిన్స్లో 4. అంటే ఈ టాపిక్ నుంచి మనం 4 క్వశ్చన్స్ ఓవరాల్గా ఈ 3 టాపిక్స్ నుంచి మనం అబ్జర్వ్ చేసినట్టయితే 14 క్వశ్చన్స్ వస్తున్నాయి అమ్మ. ఈ 3 టాపిక్స్ నుంచి మీకు అంటే 25 అవుట్ ఆఫ్ 25 నీకు ఒక 15 క్వశ్చన్స్ రావాలంటే 5 టాపిక్స్ పర్ఫెక్ట్గా చేసుకుంటూ సరిపోతుంది. ఆ 5 టాపిక్స్లో ఫస్ట్ 4 టాపిక్స్ ఏంటంటే సిరీస్, ఎనాలజీ, క్లాసిఫికేషను, కోడింగ్ అండ్ డీకోడింగ్. నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ చూడండి. సో 2016 1 క్వశ్చన్ వచ్చింది, 2000 మెయిన్స్లో 3 క్వశ్చన్లు వచ్చినాయి, 2018 ప్రిలిమ్స్లో 1 క్వశ్చన్ వచ్చిందమ్మా, మెయిన్స్లో 1 క్వశ్చన్ వచ్చింది. సో 2022 ప్రిలిమ్స్లో 1 క్వశ్చన్ వచ్చింది, మెయిన్స్లో 1 క్వశ్చన్ వచ్చింది. అంటే ఓవరాల్గా సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి కంపల్సరీగా మనకి 1 క్వశ్చన్ అనేది కంపల్సరీగా రావడం జరుగుతుంది. సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి కంపల్సరీగా మనకి 1 క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది మిత్రమా. నెక్స్ట్ చూడండిగా బ్లడ్ రిలేషన్స్ అమ్మ. బ్లడ్ రిలేషన్స్ 2016 ప్రిలిమ్స్లో ఇవ్వలేదు, మెయిన్స్లో 1 క్వశ్చన్ ఇచ్చిండు. నెక్స్ట్ 2018 ప్రిలిమ్స్లో ఇవ్వలే, మెయిన్స్లో 1 క్వశ్చన్ ఇచ్చిండు. కానీ 2022 కాడికి వస్తాయి చూడండి, ఇక్కడ ఇవ్వలేదు కానీ నెగ్లెక్ట్ చేసినట్టయితే మనకి ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఓవరాల్గా బ్లడ్ రిలేషన్ నుంచి మనం 1 క్వశ్చన్ని కంపల్సరీగా అవకాశం ఉన్నది. నెక్స్ట్ డైరెక్షన్స్ అమ్మ, దిశలు.
చూడండి 2016 ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్ రాలేదు, మెయిన్స్లో ఎన్ని క్వశ్చన్ వచ్చినాయి మిత్రమా అంటే 2 క్వశ్చన్లు వచ్చినాయి మిత్రమా. సో 2018 ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ రాలేదు, కానీ మెయిన్స్లో ప్రిలిమ్స్లో రాలే, మెయిన్స్లో రాలే. కానీ 2022 కాడికి వస్తాకే ప్రిలిమ్స్లో రాలే, మెయిన్స్లో క్వశ్చన్ వచ్చింది. అయినప్పటికీ ఈ టాపిక్ నుంచి కూడా మీకు ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీగా రావడం జరుగుతుంది మిత్రమా. చూడండిగా ఇంతవరకు మీరు ప్రిపేర్ అయినట్టయితే ఈ 7 టాపిక్స్ ప్రిపేర్ అయినట్టయితే మీకు 15 to 18 క్వశ్చన్స్ అనేది కంపల్సరీగా మార్కులు రావడం జరుగుతుంది. అంటే అవుట్ ఆఫ్ 25 మీకు రీజనింగ్ అనేది చాలా హెవీ సిలబస్ ఉంటుంది మిత్రమా. రీజనింగ్ సిలబస్ చాలా టాపిక్స్ ఉంటాయి, కానీ మనం ఓవరాల్ చూసినప్పుడైతే ఈ 7 టాపిక్స్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయంటే 15 to 18 క్వశ్చన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ టాపిక్స్ నుంచి ఏమొచ్చినా కూడా చూద్దాం మిత్రమా. నెక్స్ట్ చూడండి మిత్రమా, ర్యాంకింగ్ టెస్ట్ అమ్మ. ర్యాంకింగ్ టెస్ట్ నుంచి మనకి 2016 ప్రిలిమ్స్లో ఏం రాలేదు, మెయిన్స్లో క్వశ్చన్ వచ్చింది మిత్రమా. 2018లో ప్రిలిమ్స్లో రాలేదు, మెయిన్స్లో క్వశ్చన్ వచ్చింది మిత్రమా. 2022 ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చింది, మెయిన్స్లో క్వశ్చన్ వచ్చింది. అంటే ఓవరాల్గా ఇప్పుడు చూడండి మెయిన్స్లో కంపల్సరీగా ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది, అది ర్యాంకింగ్ టెస్ట్ నుంచి. ఇక వెన్ డయాగ్రామ్స్ మిత్రమా, వెన్ చిత్రాలు అంటాము. ఈ వెన్ చిత్రాలు అంటే 2016 ప్రిలిమ్స్లో 3 క్వశ్చన్లు ఇచ్చిండు, మెయిన్స్లో 3 క్వశ్చన్లు ఇచ్చిండు. మరి 2018 కాడికి వచ్చినాక ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇవ్వలేదు మిత్రమా, కానీ మెయిన్స్లో వచ్చేసి 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. 2022 ప్రిలిమ్స్లో ఒక క్వశ్చను, మెయిన్స్లో ఒక క్వశ్చన్ ఇచ్చాడు మిత్రమా. అర్థమెటికల్ రీజనింగ్ అమ్మ, అర్థమెటికల్ రీజనింగ్. సో 2016 ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఇచ్చిండు, మెయిన్స్లో ఇచ్చిండు. ఇక 2018, 2022లో ఎలాంటి క్వశ్చన్స్ అనేవి అర్థమెటికల్ రీజనింగ్ నుంచి ఇవ్వలేదు. ఇక మ్యాథమెటికల్ ఆపరేషన్స్, మ్యాథమెటికల్ గణిత ప్రక్రియలు అంటాం వీటిని. చూడండి 2016 ప్రిలిమ్స్లో ఇవ్వలేదు, మెయిన్స్లో క్వశ్చన్ ఇచ్చిండు. నెక్స్ట్ చూడండి మిత్రమా, ర్యాంకింగ్ టెస్ట్ నుంచి అమ్మ. ర్యాంకింగ్ టెస్ట్ నుంచి మనకి 2016లో ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్ రాలేదు, మెయిన్స్లో క్వశ్చన్ వచ్చింది. 2018 నుండి ప్రిలిమ్స్లో ఏం రాలేదు, మెయిన్స్లో క్వశ్చన్ వచ్చింది. 2022 ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్, మెయిన్స్లో క్వశ్చన్ వచ్చింది. అంటే ఓవరాల్ ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్లో ర్యాంకింగ్ టెస్ట్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. అంటే ర్యాంకింగ్ టెస్ట్ నుంచి కంపల్సరీగా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్నది మిత్రమా. ఇక వెన్ డయాగ్రామ్ చూడండి, వెన్ డయాగ్రామ్ చూసినట్టయితే 2016లో ప్రిలిమ్స్లో 3 క్వశ్చన్లు, మెయిన్స్లో 3 క్వశ్చన్స్ వచ్చాయి. 2018లో చూడండి ప్రిలిమ్స్లో ఏం రాలేదు, మెయిన్స్లో 2 క్వశ్చన్లు వచ్చాయి. 2022 చూడండి ప్రిలిమ్స్లో క్వశ్చను, మెయిన్స్లో క్వశ్చన్ వచ్చింది. అంటే ఓవరాల్గా వెన్ డయాగ్రామ్ నుంచి కూడా మనం ఒక క్వశ్చన్ని మనం ఎక్సెప్ట్ చేయవచ్చు. నెక్స్ట్ అండి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అమ్మ, గణిత ప్రక్రియ అంటాం. 2016 ప్రిలిమ్స్లో రాలేదు, మెయిన్స్లో మాత్రం 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఇక 2018, 2022లో ఎలాంటి క్వశ్చన్స్ రాలేదు. అయితే దీన్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దమ్మా. ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఇక్కడ అర్థమెటిక్లో రాకపోయినా కానీ దీన్ని బేస్ చేసుకొని బాడీ మాస్ కూడా బేస్ చేసుకొని మనకి సింప్లికేషన్ అది అర్థమెటిక్లో రావచ్చు, రీజనింగ్లో రానప్పటికీ దీని క్వశ్చన్ అనేది కంపల్సరీగా మనకి అర్థమెటిక్లో వస్తుంది. కాబట్టి దీని మీద కూడా మీరు ఫోకస్ చేసుకోవాలి మిత్రమా. ఇక అర్థమెటికల్ రీజనింగ్ అమ్మ 2016 మెయిన్స్లో ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ వచ్చింది, 18లో రాలేదు. అదేవిధంగా 22లో కూడా ఇందులో ప్రిలిమ్స్లో రాలేదు, మెయిన్స్లో క్వశ్చన్స్ రాలేదు. ఇక డైస్ పాచికలు అంటాము. చూడండి 2016 ప్రిలిమ్స్లో రాలేదు, మెయిన్స్లో క్వశ్చన్ వచ్చింది. 2018 ప్రిలిమ్స్లో రాలేదు, మెయిన్స్లో క్వశ్చన్ వచ్చింది. 2022 ప్రిలిమ్స్లో 1, మెయిన్స్లో రాలేదు. అంటే ఈ డైస్ నుంచి కూడా రావడానికి అవకాశం ఉంది, డైస్ నుంచి కూడా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది మిత్రమా. ఇంకా అదర్స్, ఇంకా రిమైనింగ్ ఏవైతే మనకి అర్థమైన రీజనింగ్లో మొత్తం 40 టాపిక్స్ ఉంటాయమ్మా. రీజనింగ్ మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాము. వెర్బల్ రీజనింగ్ కానీ, లాజికల్ రీజనింగ్ కానీ, నాన్ వెర్బల్ రీజనింగ్ కానీ, ఓవరాల్గా అన్ని కలిపితే ఒక 40 టాపిక్స్ ఉంటాయి. ఆ 40 టాపిక్స్లో మనకి సో ఈ 11 టాపిక్స్ అయిపోయి 12 టాపిక్స్ పోను, రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో 28 టాపిక్స్, వాటి నుంచి చూడండి 6 వచ్చాయి ప్రిలిమ్స్లో, మెయిన్స్లో. నెక్స్ట్ 2018 తీసుకుంటే 12 ప్రిలిమ్స్లో వచ్చాయి, మెయిన్స్లో 4 వచ్చాయి. ప్రిలిమ్స్లో 2022 ప్రిలిమ్స్లో 3, మెయిన్స్లో 3 క్వశ్చన్స్ వచ్చాయి. అయితే మరి రీజనింగ్ సార్ నేను ఒక నాన్ మ్యాథ్స్ విద్యార్థిని సార్,
నేను మ్యాథ్స్ విద్యార్థినైనా కానీ రీజనింగ్ స్కోర్ చేయలేకపోతున్నా అంటే మీరు సింపుల్గా ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్స్ ఏంటంటే ఒక 5 టాపిక్స్ మీరు ఫోకస్ చేసినట్టయితే మీరు అవుట్ ఆఫ్ 15 మార్క్స్ అనేది కంపల్సరీగా సాధించడం జరుగుతుంది. మరి ఆ 15 టాపిక్స్, ఆ 5 టాపిక్స్ ఏంది, మనం ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. మొత్తం రీజనింగ్లో ఉన్నటువంటి 40 టాపిక్స్లో మీరు ఒక 5 టాపిక్స్ మీద ఫోకస్ చేసుకుంటే సరిపోతుందమ్మా. సో ఎవరైనా సరే ఒకటి ఏంటి సార్ అంటే సిరీస్ అమ్మ, శ్రేణులు. సెకండ్ టాపిక్ ఏంటంటే మనకి ఎనాలజీ, పోలిక పరీక్ష అంటాం. ఎనాలజీ పోలిక పరీక్ష. సో థర్డ్ టాపిక్ ఏంటంటే మనకి క్లాసిఫికేషన్, వర్గీకరణ అంటాం. క్లాసిఫికేషన్, సో వర్గీకరణ. థర్డ్ టాపిక్ ఏంటమ్మా వర్గీకరణ. సో ఫోర్త్ టాపిక్ ఏం సార్ అంటే మీరు అబ్జర్వ్ చేసినట్టు ఫోర్త్ టాపిక్ కోడింగ్ డీకోడింగ్ అమ్మ. సో ఈ కోడింగ్ డీకోడింగ్ నుంచి కంపల్సరీగా 4 to 5 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. లాస్ట్గా 5th టాపిక్ ఏంటంటే సీటింగ్ అరేంజ్మెంట్ అమ్మ. ఈ 5 టాపిక్స్ మీరు ఫోకస్ చేసినట్టయితే ఈజీగా 15 మార్క్స్ అనేది గ్యాదర్ చేయడం జరుగుతుంది. రీజనింగ్ నుంచి వచ్చే 25 క్వశ్చన్స్లో మీరు ఈ 5 టాపిక్స్ మీద ఫోకస్ చేసినట్టయితే ఈజీగా ఎన్ని మార్కులు రావడం జరుగుతుంది, 15 మార్క్స్ రావడం జరుగుతుంది మిత్రమా. అంటే మీరు ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్స్ ఓన్లీ 5 టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. సో ఈ 5 టాపిక్స్ ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం ఎవరన్నా ప్రాక్టీస్ చేసుకుంటా అంటే ఇంకా 6th టాపిక్ ఏంటంటే డైరెక్షన్ మీద ఫోకస్ చేయండి మిత్రమా. 7th వన్ వెన్ డయాగ్రామ్స్ మీద ఫోకస్ చేయండి. సో 8th వన్ డైస్, సో ర్యాంకింగ్ టెస్ట్. 9th వన్ ర్యాంకింగ్ టెస్ట్. సో ఈ 4 టాపిక్స్ మీద ఫోకస్ చేసినా కానీ ఇంకా 2-3 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో మెయిన్గా ఈ 5 టాపిక్స్ చేసుకుంటే 15 మార్క్స్ దాకా వస్తాయి. ఈ 4 టాపిక్స్ ఎక్స్ట్రా, ఈ 4 టాపిక్స్ కూడా చేసుకున్నట్టయితే మీరు రీజనింగ్లో అనుకున్నటువంటి మంచి స్కోర్ అనేది సాధించడం జరుగుతుంది మిత్రమా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మిత్రమా. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మరియు కొన్ని ఫ్రీ క్లాసెస్ కూడా మీకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మిత్రమా. సో